పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడా మహోన్నతుడా, నీకు వందనాలు. నేటి ధ్యానము కొరకై మీరు మాకు అనుగ్రహించబోతున్న వర్తమానమును బట్టి నీకు వందనాలు. వినుచుండగా కృప ఇవ్వండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గనుడైనటువంటి దేవాది దేవుని యొక్క నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు తెలియచేస్తూ దేవుని యొక్క గ్రంథములో నుండి నేటి ధ్యానము కొరకై సామెతల గ్రంథము 30వ అధ్యాయము, సామెతల గ్రంథం 30వ అధ్యాయము 24వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. భూమి మీద చిన్నవి 4 కలవు, అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. మిడుతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండును. చాలు. చదవబడిన లేఖనాన్ని కృపగలిగిన దేవుడు మన వినికిడిలో మన కొరకు దీవించునుగాక. ఎవరికి అర్థమయ్యే రీతిలో వారికి విరిచి పంచిపెట్టునుగాక. జాగ్రత్తగా విందాం. పోయిన వారము ఈ వాక్యాన్ని మనం ప్రారంభించాం. పోయిన వారము ప్రారంభించి 24వ వచనములో ఉన్నటువంటి సారాంశాన్ని మనము జాగ్రత్తగా నేర్చుకుంటూ భూమి మీద ఉన్నటువంటి చిన్నవి 4 జీవులు గూర్చి మనము ప్రారంభించాం. 4 జీవులలో మొదటి జీవిని గూర్చి మనం నేర్చుకున్నాం. మొదటి జీవి ఏది? చీమ. ఈ చీమ ఆకారంలో చాలా చిన్నది, కానీ దాని పనిలో, దాని వివేచనలో, దాని వివేకంలో అది చాలా గొప్పది అని చెప్పి మనం నేర్చుకున్నాం. ఎందుకు అది గొప్పదయ్యింది? అది ఆకారంలో అంత చిన్నది కదా, దాని వివేచన అంత గొప్పది ఎందుకు అయ్యింది అని గనక ఆలోచన చేస్తే, దానిని గురించి మనము ఏం నేర్చుకున్నాము అని గనక ఆలోచన చేస్తే, అది చిన్న జీవి అయినప్పటికీ భవిష్యత్ కొరకు సిద్ధపాటు చేసుకుంటుంది అని చెప్పి జ్ఞాపకం చేస్తూ, భూమి మీద మనుష్యులమైనటువంటి మనము ఆ చిన్ని ప్రాణిని చూసి భవిష్యత్ కొరకు సిద్ధపడాలి. ఏ భవిష్యత్తు అని అంటే, భూమి మీద బ్రతికి ఈ 100 సంవత్సరాల భవిష్యత్ కాదు, ఈ భూమి మీద బ్రతికి 50 సంవత్సరాల భవిష్యత్ కాదు. అంటే ఈ కట్టెలో నుండి ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత ఏదో జరగబోతూ ఉంది, ఏదో రాజ్యం కనబడుతూ ఉంది. అది ఏ రాజ్యం? భూమి మీద ఉంటూ ఉండగానే దాని గురించినటువంటి అవగాహన కలిగి ఉండుట మనుష్యులకు ఆవశ్యకం అని చెప్పి ఆ చిన్న ప్రాణి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు 2వ ప్రాణిని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎన్ని వచనం అమ్మా? 26వ వచనం. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. వినండి, ఈరోజు కుందేళ్లను గురించి జ్ఞాపకం చేయటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఏటమ్మా? కుందేళ్ళు ఎలాగుంటున్నాయి కుందేళ్ళు అని గనక ఆలోచన చేస్తే, ప్రియులారా, చాలా చిన్నవి. ఎంత చిన్నవి అని గనక ఆలోచన చేస్తే అవి చాలా చిన్నగా ఉంటూ ఉంటాయి. కానీ అవి నివాసాలు ఎక్కడ ఏర్పాటు చేసుకుంటాయి అని గనక ఆలోచన చేస్తే, సందులలో, బండ సందులలో నివాసములు ఏర్పాటు చేసుకుంటాయి అని చెప్పి దాని గురించి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అసలు నేను ఒక మాట అడుగుతాను, నాకు వచ్చినటువంటి అనుమానం, అసలు వీటిని చూసి మనం ఏం నేర్చుకోవాలి? అసలు వీటిని చూసి మనం ఎలా తెలుసుకోవాలి? వాటికి ఏమైనా నోరుందా చెప్పడానికి? అమ్మ సౌమ్య, కాలేజీకి వెళ్ళినప్పుడు సార్లు నోరున్న సార్ మనకు వస్తే ఉపదేశం చేస్తాడు. నోరు లేని సార్లను ఇచ్చాడు అనుకోండి, ప్రియులారా, మనకేం ఉపదేశం చేస్తాడు? ఉపదేశం చేయలేడు. మనకేం అర్థమవుతుంది? అర్థం కాదు. కాబట్టి మనకు అర్థం కావాలి అని అంటే మనకి చాలా చక్కగా
ఉపదేశం చేసే ఉపాధ్యాయుడు మనకు కావాలి. అతడు చెప్పే ప్రియులారా లేఖనాలు, అతడు చెప్పే ఆ పాఠ్యాంశాలు మనము అర్థము చేసుకోగలిగినటువంటి స్థితిలో చెప్పే సారయ్యి ఉండాలి. మూగ భాషతో చెప్తే మనకు అర్థం కాదు. కాబట్టి వాటిని చూసి మనం అలా నేర్చుకోవాలి. ప్రియులారా, ఈ మాట మనం చదువుతూ ఉన్నప్పుడు మనకు వచ్చినటువంటి డౌట్కి యోబు గ్రంథములో 12వ అధ్యాయంలో 7వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగన్నాడు. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో, అయినను చూడండి అందరూ తీశారు. 7వ వచనం, 12వ అధ్యాయం 7వ వచనం, అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయును. పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైనటువంటి యోబు ద్వారా ఏం మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, పక్షులను చూడు, వాటిని విచారించు, నీకు తెలియజేస్తాయి. మృగాలను చూడు, విచారించు, నీకు తెలియజేస్తాయి. ఎలా తెలియజేస్తాయి? మృగాలు మనకు ఎలా తెలియజేస్తాయి? వాటి భాష మనకు వచ్చా, మన భాష వాటికి వచ్చా, వారు అవి చేసే పనులు మనకు ఏమైనా అర్థమవుతున్నాయా అంటే అర్థం కావు. అయినా పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ అంటాడు, యోబు గ్రంథములు అంటాడు, మృగాలను చూడు, విచారించు, మృగాలను చూడు, విచారించు. ఎవరితో మాట్లాడుతున్నాడు? బుద్ధి జ్ఞానములు కలిగినటువంటి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. విజ్ఞానులము అనుకునే అజ్ఞానులైన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత విజ్ఞానులం అంటే, నేటి దినాన్న ప్రియులారా గాలిని మూట కట్టి గాల్లో విహరిస్తూ ఉన్నాము. నా ఎంత జ్ఞానవంతుడు లేడు అని మనం అనుకుంటూ ఉన్నాం. నా ఎంత విజ్ఞానవంతుడు లేడు అని మనం అనుకుంటూ ఉన్నాం. అమ్మ మమ్మీ నువ్వు ఎంపుకొచ్చేయమ్మ, బావగారు ఎదురుకొచ్చాను. నా ఎంత విజ్ఞానవంతుడు లేడు అని మనం అనుకుంటూ ఉన్నాం. నేను ఎంత తెలివైన వాడను, ఎంత తెలివైన దానను అని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ ప్రియులారా, మనము విజ్ఞానులం కాదు, అజ్ఞానులం అయిపోతూ ఉన్నాం. ఎందుకు అని ఆలోచన చేస్తే, ఒకసారి ఆ మృగాలను చూడండి, ఒకసారి ఆ పక్షులను చూడండి, ఒకసారి ఆ జంతువులను చూడండి. అవి ఏం చేస్తూ ఉన్నాయి? చీమల గురించి మనం నేర్చుకున్నాము. అది ఎండాకాలంలో, కోతకాలంలో దాని ఆహారము కొరకు అది ప్రయాసపడుతూ ఉంది, పాటు పడుతూ ఉంది. కానీ సోమరుని గురించి మనం చదువుకున్నాము. విత్తులు వేసే కాలంలో సోమరుడు ఏం చేస్తాడట? ఇంటి దగ్గర ఉంటాడంట. సోమరోడు ప్రియులారా ఆ చేను దాటి రాగా ఆ గట్టు నిండా ఏమున్నాయంట? మొండ్ల పొదలు, కంచెలు ప్రియులారా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి కృప కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, వాటిని చూస్తే వాటి భాష లేనప్పటికీ, వాటికి మాట లేనప్పటికీ, వాటిని చూచినప్పుడు నీకు ఒక జ్ఞానం రావాలి. అయ్యో, బుద్ధి జ్ఞానాలు లేని చీమలు ఇలా కష్టపడుతూ ఉన్నాయే, బుద్ధి జ్ఞానాలు లేని చీమలు భవిష్యత్ కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాయే. అన్నీ తెలిసినటువంటి నేను, అన్నీ తెలిసినటువంటి నేను సోమరోడులాగా ఉండడం మంచిదా? భవిష్యత్ కొరకు ఒక పునాది వేసుకోకపోవటం మంచిదా? ఏమండి, నారు పోసినోడు నీరు పోయాడేంటి? ఎందుకు పోయాడు? పోతాడు. నారు పోసినోడు నీరు పోతాడు. కానీ ఆ నీరు ఎంతవరకు అంటే బ్రతకడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. వింటున్నారా? మన పితరులు అలాగే కదా, నారు పోసిన నీరు పోయిడాగని చెప్పి 1/2 డజన్ కన్నారు, డజన్ కన్నారు, 3 డజన్ల కన్నారు. ప్రియులారా, వారు కేవలం ఏదో పిల్లల్ని అలా పెంచేశారు, కానీ వారు ఏమైనా ప్రయోజకులు కాగలిగారంటే కాలేకపోయారు. కారణం ప్రియులారా, పిల్లలను గురించినటువంటి అవగాహన తల్లిదండ్రులకు లేకపోవటం. అందుకే పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. విజ్ఞానులం అనుకునే మనతో పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి ఆ మృగాలను చూడండి, ఒకసారి ఆ పక్షులను చూడండి, ఒకసారి విచారించండి. అది ఎందుకు ప్రయాసపడుతుంది? ఎందుకు ఇంత ప్రయాసపడుతూ ఉంది? ఎందుకు 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 ఒకసారి మనలో మనము ప్రశ్న వేసుకోండి అన్నట్టుగా యోబు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రియులారా, మనకు అర్థమవుతున్నటువంటి మాట, కుందేలుని గురించి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు టైటిల్ ఏంటి అనంటే, శరణము సంపాదించుకొనుట. ఏటమ్మా? శరణము సంపాదించుకొనుట. శరణము అనే మాట ప్రియులారా, ఇంకొంచెం మరొక పర్యాయ పదం చెప్పండి. శరణం చెప్పండి, పర్యాయ పదం. అమ్మా, శరణం అంటే ఏంటి? నేను తప్పు చేశాను, ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడ్డాను, ఇప్పుడు ఆయన నన్ను ఏం చేయాలి? కాపాడాలి. ఇప్పుడు ప్రెసిడెంట్ గారు ఏం చేయాలి?
కాపాడాలి. ఏంటి, నేను ఎవరినో చంపాను, ఎవరినో కొట్టాను, నా ద్వారా దెబ్బలు తిన్న ఓడు ఇప్పుడు నన్ను కొట్టడానికి వస్తాడు, నా ద్వారా దెబ్బలు తిన్న ఓడు నన్ను కొట్టడానికి వస్తాడు. ఈలోగా నేను ఏం చెయ్యాలి? ఆ దెబ్బల నుండి తప్పించుకోవాలంటే నన్ను కాపాడేవాడు ఎవడో వాడి దగ్గరికి నేను వెళ్ళాలి. అది రాజు కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు. రాజకీయంగా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కదండి. అలాగైతే ఈ మధ్యాహ్న కాల సమయంలో శరణము సంపాదించుకొనుట, ఈ కుందేళ్ళు చిన్న ప్రాణులే, బలహీనమైన ప్రాణులే. వాటిని పట్టుకునే క్రమం కుందేలోటి బాతోటి. ప్రియులారా, ఎక్కడ పడితే అక్కడ పట్టుకోకూడదు. ఏ ప్రాణినైనా ఎక్కడైనా పట్టుకోవచ్చు, కానీ ఈ కుందేల్ని, ప్రియులారా, బాతుని పీక మాత్రమే పట్టుకోవాలి. పీక పట్టుకుంటేనే బ్రతుకుతాయి, మెడ పట్టుకుంటేనే బ్రతుకుతాయి, ఒళ్ళు పట్టుకుంటే చచ్చిపోతాయి. బాతు కానీ కుందేలు కానీ అంత అల్పమైనటువంటి జీవులు, అంత మిక్కిలి స్వల్పమైనటువంటి జీవులు. అయినా ఈ కుందేలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏం జ్ఞాపం చేస్తున్నాడు అని అంటే, నేను అల్పజీవిని కాబట్టి నేను విర్రవీగితే కుదరదు, నేను అల్పజీవిని కాబట్టి నేను నా ఇష్టానుసారంగా తిరిగితే కుదరదు అని చెప్పి, ఆ కుందేలు ప్రియులారా తనకు ముందున్నటువంటి పెద్ద ప్రాణులు ఏదైతే ఉన్నాయో, అవి సింహాలు కావచ్చు, మృగాలు కావచ్చు, తోడేళ్ళు కావచ్చు, గుంటనక్కలు కావచ్చు, పులులు కావచ్చు, ప్రియులారా వాటి నుండి కాపాడబడడానికి అవి రాలేని స్థలము చూసుకుంటున్నాయి. అమ్మా, అవి రాలేని స్థలం చూసుకుంటున్నాయి. ఎక్కడ చూసుకుంటున్నాయి? ప్రియులారా బండల కొండలలో ఉన్నటువంటి సందులలో, చిన్న చిన్న సందులలో వాటి నివాసం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాయి. ఎందుకు? వాటికి ఒక సంగతి అర్థమయ్యింది, ఈ బండ సందులలోనికి ఆ పెద్ద పెద్ద మృగాలు రాలేవు, సింహం రాలేదు, పులి రాలేదు, తోడేళ్ళు రాలేవు అని చెప్పి ఆ కుందేళ్ళకి అర్థమయ్యింది. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో వీటిని విచారించేటప్పుడు, వీటిని జ్ఞాపకం చేసుకునేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకేం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు మనకేం తెలియజేస్తూ ఉన్నాడు? నేటి దినాన్న మందిరంలో ఉన్నామే, దేవుని పాదాల దగ్గర ఉన్నామే, దేవుని పాదాల దగ్గర ఉన్న మనతో పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అని గనక ఆలోచన చేస్తే, అరే నాయనా, ఈ జీవితం 3 నాళ్ళ ముచ్చట. ఎంతకాలమమ్మా? 3 నాళ్ళ ముచ్చట. ఎందుకంటే ప్రియులారా, చెట్టును పూసే పువ్వుకైనా గ్యారంటీ ఉంది, కొయ్యకపోతే అది 24 గంటలు గ్యారంటీగా ఉంటుంది. కానీ మనిషి జీవితానికి గ్యారంటీ లేదు. అంతలో కనబడే, కొంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వాడు, నీటి మీద బుడగ లాంటి వాడు. కాబట్టి ఈ గ్యారంటీ లేనటువంటి బ్రతుకు ఎప్పుడు రాలిపోతుందో తెలీదు, ఎప్పుడు పగిలిపోతుందో తెలీదు. కాబట్టి ఈ పగిలిపోయే ముందే ప్రియులారా మనము కూడా ఒక శరణాన్ని ఆశ్రయించాలి, ఒక స్థలాన్ని మనం ఆశ్రయించాలి. ఆ స్థలంలో మనం దాచబడాలి. దేని నుండి దాచబడాలి అని అంటే, ప్రియులారా, ఏ మత గ్రంథాలైనా చదవండి ప్రియులారా, ప్రతి మత గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట ఏంటి అంటే, ప్రియులారా, నరకం ఒకటి ఉంది, పాతాళం ఒకటి ఉంది, దానికి విరోధముగా పరలోకం కూడా ఒకటి ఉంది. దీనికోసమే ప్రియులారా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాల వారు కూడా ప్రయాసపడుతూ ఉన్నారు. నేను పాతాళానికి వెళ్ళకూడదు, నేను నరకానికి వెళ్ళకూడదు, నేను పరలోకంలో ఉండాలి, నేను పరదైస్సులో ఉండాలి అని ప్రయాసపడుతూ ఉన్నారు. అయితే నేను జ్ఞాపకం చేస్తున్నాను, భూమి మీద ఉంటూ ఉండగా, ఈ ప్రాణముతో ఉంటూ ఉండగా మనం ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఇప్పుడు భూమి మీద ఉంటూ ఉండగానే, ఇప్పుడు నేను బుడింగినంటే ప్రియులారా నేను ఆ స్థలంలో ఉండాలి అని అంటే, ఆ శరణాన్ని మనం ఎలా సంపాదించుకోవాలి? ఆ శరణాన్ని మనం ఎలా సంపాదించుకోవాలి? ఆ స్థలాన్ని మనం ఎలా సంపాదించుకోవాలి? ఇప్పుడు ప్రియులారా అక్కడికి నరకం రాలేదు, అక్కడికి శాపం రాదు అని సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగైతే భూమి మీద మనం ఏం నేర్చుకోవాలి? ఈ కుందేలను చూసినప్పుడు మనకేమి జ్ఞాపకం వస్తుంది అని అంటే, ప్రియులారా భూమి మీద బ్రతకడానికి ఇవి ఇంత ప్రయాసపడుతూ ఉంటే, ఇంత జ్ఞానం కలిగి ఉంటే, ఈ భూమి మీద మన బ్రతుకు తర్వాత మరణం అనేది ఒకటి ఉంది, మరణము తర్వాత తీర్పు అనేది ఒకటి ఉంది. ఆ తీర్పు దినాన్ని మనం దాచబడాలి.
ఆ తీర్పు దినాన మనము దాచబడాలి. ఒక రోజు వస్తుంది, భక్తులు ఎలా పాడారు కదా, అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే అదే ఆ రోజు. హల్లెలూయా. ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఏడ్చే రోజు. ఎందుకు ఏడుస్తారు, ఎలాగ ఏడుస్తారు అని కనుక ఆలోచన చేస్తే రొమ్ము కొట్టుకుంటారట. లూకా సువార్తలో 16వ అధ్యాయంలో ఆ ధనవంతుడు కేకలు పెడుతూ ఉన్నాడు, అయ్యా ఈ నరకములో నేను ఇక్కడ యాతన పడుచున్నాను, అంటే నేను తట్టుకోలేకపోతూ ఉన్నాను. అంటే భూమి మీద ఉంటూ ఉండగా శరణాన్ని సంపాదించుకోలేకపోయాడు, భూమి మీద బతికుంటూ ఉండగా శరణాన్ని సంపాదించుకోలేకపోయాడు, ఉండవలసిన స్థానము కోసం ప్రయాసపడలేకపోయాడు. ఇప్పుడు ఏడుస్తూ ఉన్నాడు, ఇప్పుడు ప్రయాసపడుతూ ఉన్నాడు. కానీ అవకాశం చేజారిపోయింది, అవకాశం చేజారిపోయింది. అందుకే ప్రియులారా, ఆయన వచ్చే ముందు, ఎవరు, యేసురాజు వచ్చే ముందు మనం సిద్ధపడాలి. యేసురాజు వచ్చినప్పుడు ఏమేమి జరుగుతాయి మనకు తెలియదు. ఇలా పాడారు కదా మన భక్తులు, యేసురాజు వచ్చే వేళ ఏమేమి జరుగునన్నా, తలుచుకుంటే చాలు గుండె గుబుల్లగునురన్నా. యేసురాజు వచ్చే వేళ ఏమేమి జరుగునన్నా, తలుచుకుంటే చాలు గుండె గుబుల్లగునురన్నా. విన్నావా ఓరన్నా యేసుని మాట, విన్నావా విన్నావా ఓ చెల్లి యేసుని మాట విన్నావా. హల్లెలూయా. ప్రియులారా, రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఆయన రాకడకు ముందే మనం శరణాన్ని సంపాదించుకోవాలి. ఏటమ్మా, శరణం సంపాదించుకోవాలి. అంటే మనము దాచబడే స్థలం సంపాదించుకోవాలి. దేని నుండి? మృగాల నుండి కాదు, దేని నుండి? సింహాల నుండి కాదు, దేని నుండి? ఆకలి బాధల నుండి కాదు. ప్రియులారా, అక్కడ అగ్నిగుండము నుండి దాచబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేని నుండి దాచబడాలి? అగ్నిగుండము నుండి దాచబడాలి. అగ్నిగుండము నుండి దాచబడాలంటే ఏం చెయ్యాలి? ప్రియులారా, ఏదైనా డబ్బులు ఇచ్చి కిరాణా కొట్టు దగ్గర దొరికే వస్తువు కాదు. మరి కాబట్టి ఈ శరణాన్ని ఎలా సంపాదించుకోవాలి? కీర్తనకారుడు 2వ కీర్తనలో 12వ శరణంలో ఇలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 2వ శరణంలో, ఆ 12వ శరణంలో ఇలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అమ్మా, ఆయన కోపము త్వరగా రగులు కొనును, కుమారుని ముద్దు పట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించింది. వినండి వినండి ప్రియులారా, మనం చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా? త్వరగా ముద్దు పెట్టుకోవాలి. ఏం చేయాలమ్మా? త్వరగా ముద్దు పెట్టుకోవాలి. అంటే కొంచెం మనకు అర్థం కావట్లేదు కదా, ముద్దు పెట్టుకోవడం అంటే ఏంటి? ఈ ముద్దు దేనికి సాదృశ్యం అని గనక ఆలోచన చేస్తే, ముద్దు దేనికి సాదృశ్యమో బైబిల్ గ్రంథంలో ఇలా జ్ఞాపకం చేస్తూ ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయంలో ప్రియులారా, భక్తుడైనటువంటి సమూయేలును చేసినటువంటి ఒక కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. భక్తుడైనటువంటి సమూయేలు చేసినటువంటి ఒక కార్యం 10వ అధ్యాయము 1వ వచనాన్ని చదివితే ఇలా వ్రాయబడి ఉంది. అమ్మా, అప్పుడు సమూయేలు, గట్టిగా చదవండి, తైలపు బుడ్డి పట్టుకొని, మైక్ పెట్టుకోవచ్చు కదా. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, చూడండి చూడండి, ఎవరిని ముద్దు పెట్టుకున్నాడు? అతని ముద్దు పెట్టుకున్నాడు. అతడు అంటే అక్కడ వ్రాయబడినటువంటి సన్నివేశంలో 2 వ్యక్తులు ఉన్నారు. ఒకటి ప్రవక్త అయినటువంటి సమూయేలు, రెండవది అభిషేకించబడినటువంటి రాజు సౌలు. వినండి ప్రియులారా, ఇప్పుడు సౌలు దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు చెప్పాడు, సమూయేలు ఇదిగో
సౌలును రాజుగా నేను ఏర్పాటు చేసుకున్నాను, నీ వెళ్ళి అభిషేకించన్నాడు. సమూయేలు వెళ్ళాడు, అభిషేకించాడు. ప్రవక్త, దేవుని చేత పంపబడిన వాడు, గర్వంగా ఉండొచ్చు. కానీ అక్కడ ప్రవక్త చేసిన పని ఏంటో తెలుసా? ఒకటి, దేవుడు చెప్పిన పని చేశాడు. ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళి అభిషేకించు, తైలం పోసి ప్రార్థన చేసి రాజుగా అభిషేకించన్నాడు. అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత ప్రియులారా, ఇప్పుడు ప్రవక్త రాజును ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు. ఈ ముద్దు దేనికి సాదృశ్యమో తెలుసా? నీ అధికారాన్ని నేను ఒప్పుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. నీ అధికారాన్ని నేను స్వాగతిస్తూ ఉన్నాను. నీ అధికారమునకు నేను కూడా లోబడిన వాడని. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు రాజు క్రోధానికి గనక గురైతే ఎంతటి వాడైనా శిక్షింపబడతాడు. కాబట్టి ఇప్పుడు రాజు క్రోధము మన మీద లేకుండా ఉండాలంటే ముందుగానే రాజు ప్రసన్నం మనం చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా నెగ్గారనుకోండి, ఎంపీగా నెగ్గారనుకోండి, ప్రియులారా, ఒక ఇన్ఛార్జిగా నెగ్గారనుకోండి, మనలాంటి వాళ్ళందరూ వెళ్ళి సాలువలు పట్టుకెళ్ళి, దండలు పట్టుకెళ్ళి, బుకేలు పట్టుకెళ్ళి ఇచ్చి ప్రియులారా ఏం చేసుకుని వస్తాము? ప్రసన్నం చేసుకుని వస్తాం. ఎందుకు? కష్టకాలం వచ్చినప్పుడు మనం కాపాడబడాలి, ఏదైనా అవసరం వచ్చినప్పుడు సహాయం చెయ్యాలి అని చెప్పి ప్రియులారా మనము వారిని ప్రసన్నము చేసుకోవడానికి ప్రియులారా శరణు కోరటం అన్నట్లుగా వారి దగ్గరికి వెళ్ళి మనం వస్తూ ఉంటాం. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ముద్దు పెట్టుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా? రాజు దగ్గర ముద్దు పెట్టుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా? అంటే నీ అధికారాన్ని నేను ఒప్పుకోలేదు, నీ అధికారాన్ని నేను ఒప్పుకోలేదంటే రాజు అలా వదిలిపెట్టేస్తాడా? రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేస్తే 19వ అధ్యాయంలో ప్రియులారా 18వ వచనం నుండి మనము చదివితే ఎలా వ్రాయబడి ఉంది? అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునని నోటితో వానిని ముద్దు పెట్టుకొనని 7,000 మంది నాకున్నారు. చూడండి, ఇక్కడ ఏలియా, ప్రవక్త అయినటువంటి ఏలియా దేవునితో చెప్తా ఉన్నాడు. దేవుడు కొన్ని మాటలు చెప్పిన తర్వాత, నాయన ఇక్కడ పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారే, ఇప్పటికే నేను రోషము కలిగిన వాడనే నేను ఉంటూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, అహాబు రాజు యెజబేలు నీ ప్రవక్తలైనటువంటి వారిని హింసిస్తూ ఉంటే హింసకైనా మేము లోబడుతున్నాం, కానీ వారిని మేము ముద్దు పెట్టుకోలేదు. వారు ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలకు కూడా మేము లోబడలేదు. అలాంటి వారం ఎంతమంది ఉన్నామంటే 7,000 మంది ఉన్నాం. అంటే ప్రియులారా, దేవుని యొక్క నామము కొరకు బ్రతకడానికి ఎంతమంది ఉన్నారట? 7,000 మంది. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, ప్రవక్త ఏలియా అంటున్నాడు, ఇదిగో మోకాళ్ళూనకయు వాటిని ముద్దు పెట్టుకొనకయు ఉన్నటువంటి 7,000 మందిని జ్ఞాపకం చేస్తా. అంటే ముద్దు పెట్టుకొనని పక్షంలో రాజుకేమొస్తుంది? క్రోధం వస్తుంది, రాజుకేమొస్తుంది? ఆగ్రహం వస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కుందేలుని గురించి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, సమయం ఉండగానే ప్రసన్నం చేసుకోవాలి రాజును. ఏ రాజును అని అంటే రాజుల రాజుని. యేసన్న గారు పాడారనుకుంటాను, రాజుల రాజు సియోను రారాజు. ఏ రాజుని మనం ప్రసన్నం చేసుకోవాలంటే రాజుల రాజుని ప్రసన్నం చేసుకోవాలి. ఎందుకంటే ఆపద కాలంలో తప్పించేవాడు ఆయనే, సింహాసనం మీద కూర్చుండేవాడు ఆయనే, న్యాయము తీర్చేవాడు ఆయనే. కాబట్టి ఆయన యందు నమ్మకం ఉంచే వారిని ఆయన కాపాడేవాడు. యోహాను సువార్తలో 3:18 ఇలా వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే చూడండి, ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడు. దీని పరమార్థం ఏంటంటే, ఆయనను ముద్దు పెట్టుకొని వానికి, ఆయన అధికారమును ఒప్పుకొని వానికి, ఆయనకు లోబడు వానికి, ఆయన యందు విశ్వాసముంచు వానికి ఏటమ్మా?
తీర్పు తీర్చబడదు. అంటే మనము తీర్పులో నుండి మరణములో నుండి జీవములోనికి దాటాలి అని అంటే మనం ఏం చెయ్యాలి? ఆయనను ప్రసన్నం చేసుకోవాలి, ఆయనను ముద్దు పెట్టుకోవాలి, దాచబడిన స్థలమును మనం ఏర్పాటు చేసుకోవాలి. 5వ అధ్యాయం 24వ వచనం చూడండి. అదే సువార్తలో 5వ అధ్యాయం 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలిగిన వాడు. అంటే ఆ పరలోకములో ప్రియులారా ఒక శ్రేష్టమైన భాగ్యం మనకు దొరకాలి అని అంటే, ఒక శ్రేష్టమైన భాగ్యం మనకు లభించాలి అని అంటే మనం అక్కడ స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆ స్థలం మన కోసం రెడీ అవ్వాలి అని అంటే, ఆ స్థలం మన కోసం రెడీ అవ్వాలి అని అంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి అండి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకే కాబోలు కీర్తనకారుడు భక్తుడిని దావీదు 7వ కీర్తనలు అంటాడు. 7వ కీర్తన మొదటి వచనంలో ఇలాగంటాడు. 7వ కీర్తన మొదటి వచనంలో, యెహోవా నా దేవా నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. అసలు ప్రియులారా, భక్తుడైన దావీదే ఒక రాజు కదా అమ్మ, ఈయనే ఒక రాజు కదా, ఈయనే ఒక చక్రవర్తి కదా. ఈయన ఆ శరణు ఎంతమంది కోరారో, ఈయన దగ్గరికి వచ్చి బతుకున్న వాళ్ళు ఎంతమందో, ఈయనను ఆశ్రయించిన వాళ్ళు ఎంతమందో, కానీ ఈయన మాత్రం అంటున్నాడు, నా దాగుచోటు నీవే, నేను నిన్నే ఆశ్రయించాను, నీవే నా కొండ, నీవే నా కోట. దావీదు యొక్క వర్ణన మనం ఆలోచన చేస్తే అబ్బా చాలా అద్భుతంగా ఉంటుంటారు. చాలా పర్యాయాలు, చాలా దిక్కుల్ని ఆయన ఎలా వర్ణిస్తాడు అంటే, ఆయన నా ఆశ్రయం ఎలాంటిది అంటే ఆయన అంటాడు, నా కొండ అంటాడు, నా కోట అంటాడు కదమ్మా, నా దుర్గము అని అంటాడు కదమ్మా. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆ కుందేలును చూస్తున్నప్పుడు మనం ఏర్పాటు చేసుకునే స్థలం ఎలాగుండాలి, ఆ ఏర్పాటు కాబడినటువంటి స్థలం ఎలాగుండాలి? 11వ కీర్తనలో మొదటి వచనంలో చూడండి, యెహోవా నీ శరణుజొచ్చి ఉన్నాను. అమ్మా చూడండి 11వ కీర్తనలో మొదటి వచనంలో మొదటి లైన్లో వ్రాయబడి ఉంది, యెహోవా నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. అంటే నిన్ను ఆశ్రయించాను కాబట్టి నన్ను కాపాడు. దేని నుండి కాపాడాలి? ఇప్పుడు రాజు అయిపోయాడు ప్రియులారా. రాజు శత్రువుల గురించి ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనే శత్రువులను హతము చేసి, ఆయన మీదకు వచ్చినటువంటి సైన్యములను హతము చేసి ఆయన ఇప్పుడు ఒక రాజుగా స్థిరపరచబడ్డాడు. ఆ శత్రువుల గురించి అయితే భయపడవలసినటువంటి అవసరం లేదు. కానీ ఈయన జ్ఞాపకం చేస్తున్నాడు, నా దుర్గము నీవే, నా కొండ నీవే, నా ఆశ్రయం నీవే అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, అన్నీ తెలిసినటువంటి మనం యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నా ప్రజలు బుద్ధి జ్ఞానాలు లేని, ఇలాగా ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. కాబట్టి అలాగ మనం ఉండకూడదు. మనం ఎలా ఉండాలి అని అంటే, బుద్ధి కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు. ఆ అజ్ఞాన కాలాన్ని దేవుడు చూడనట్టు ఉన్నాడు. ఏ కాలం అది? అజ్ఞాన కాలం అంటే తెలిసి తెలియని కాలం. నేను చాలాసార్లు జ్ఞాపకం చేశాను. ఓ పెద్ద ఆయన నాకు చెప్పినటువంటి మాట, మా తాత వయసు ఉన్నటువంటి తాత చెప్పినటువంటి మాట, ఒరే బాబు, మా బుద్ధి ఎంతంటే మా నాన్న నాకు పెళ్లి చేసినప్పుడు అద్దన ఇచ్చాడురా. అద్దన అంటే ఎంత అమ్మా? అద్దన అంటే ఎంత? 3 పైసలు. అప్పట్లో అంటే నా జనరేషన్ వచ్చినప్పటికీ రూపాయి కొంత పైసలే. ఎన్ని పైసలమ్మా? నా జనరేషన్ వచ్చినప్పటికీ రూపాయి కొంత పైసలు. కాబట్టి 1 పైసా, 2 పైసా, 3 పైసా, 5 పైసలు అని చెప్పి డబ్బులు ఉంటూ ఉండే. తర్వాత 10 పైసలు, 10 పైసల తర్వాత 20 పైసలకు వచ్చేసింది. నా తరానికంటే ముందు వేరే డబ్బులు ఉంటూ ఉండేవి. అప్పుడులో రూపాయికి ఎన్ని డబ్బులు అంటే 768 పైసలు. నా తరానికి ముందు ఎన్ని పైసలమ్మా? 768 పైసలు రూపాయికి.
నా తరం వచ్చేసరికి 100 పైసల కాడికి వచ్చేసింది. సరే, మా తాత చెప్పినటువంటి మాట, తాత కంటే పెద్ద వయసు ఉన్నటువంటి తాత చెప్పినటువంటి మాట, రే మాకున్నటువంటి బుద్ధి జ్ఞానాలు ఎంతంటే, మా నాన్న పెళ్లి చేశాడురా, నాకు పెళ్లి చేసి అద్దనా ఇచ్చాడు అత్తోరింటికి వెళ్ళరమ్మని. ఈ అద్దనా ఎందుకని అడిగాను, మా నాన్న చెప్పాడు, ఈ అద్దనా పెట్టి ఏమో ఎప్పుడేం ఖర్చు వస్తుందో తెలీదు, 2 పైసలు నీ దగ్గర పెట్టుకో, 2 పైసలు నీ దగ్గర పెట్టుకుని 1 పైసా పెట్టి ఆ పైసాలో కొన్ని డబ్బులు, అంటే మళ్ళీ అందులో కొన్ని డబ్బులు అవుతాయి కదా, ఆ పైసా పెట్టి నీవు కోడల పిల్లకి కొన్ని పువ్వులు అట్టుకెళ్ళు, నీ ఇంట్లో బామర్దళ్ళు ఉంటారు, మరదళ్ళు ఉంటారు, వాళ్ళకి పప్పలు అట్టుకెళ్ళు అని చెప్పాడు. సరే అని చెప్పి నేను పప్పులు ఇచ్చుకున్నాను, పువ్వులు కూడా ఇచ్చుకున్నాను. మరి ఇంకా డబ్బులు ఉంటాయి అన్నాడు, ఏం చేయను అని ఆలోచించాను. సర్లే, ఐసు అమ్ముతున్నాడు, ఇదైతే బాగుంటుంది, చల్లచల్లగా ఉంటుంది, ఎండాకాలం కదా అని చెప్పి ఐసులు ఇచ్చుకున్నాడట. ఐసులు ఇచ్చుకుంటే 10 ఐసులు ఇచ్చాడట. 10 ఐసులు ఇస్తే ఆ జేబులోకి 5, ఈ జేబులోకి 5 వేసుకున్నాడట. ఎన్ని వేసుకున్నాడు? ఆ జేబులోకి 5, ఈ జేబులోకి 5 వేసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఆ జేబుల్లో నుంచి ఐసులు కరిగిపోయి కారిపోతుంటే నడుస్తున్నాను కదా, చెమటెట్టేస్తుంది అని ఆ మెడ మీద ఉన్నటువంటి రుమాలు తీసి నా కాళ్ళు తుడుచుకుంటూ, నిక్కర్లు కదా మరి, ఆ కాళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు. సరే, దూరాన్ని నుండి భార్య చూసింది, అత్తగారు చూశారు, గబగబా కాళ్ళకి నీళ్ళట్టుకొచ్చి ఇచ్చారు, కడుక్కున్నారు, లోపలికి వెళ్ళారు, ఇదిగో పప్పులు పువ్వులు అని చెప్పి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పట్టుకెళ్ళారు. నాకేం పట్టుకొచ్చారండి అని భార్య అడిగిందంట. ఇదిగో చూడు, నీకోసం ఏం పట్టుకొచ్చానని ఆ జేబులో చెయ్యి, ఈ జేబులో చెయ్యి పెట్టాడంట. అందులోంచి ఒక 5 పుల్లలు, ఇందులోంచి ఒక 5 పుల్లలు. ఇదేంటి, నేను ఇచ్చుకున్నప్పుడు ఇవి పుల్లలు కాదు, నేను ఇచ్చుకున్నప్పుడు ఏంటి మమ్మీ, ఐసు పుల్లలు ఇయ్యి, కానీ ఇప్పుడు ఏమున్నాయి, ఉత్తు పుల్లలే, ఐసు పుల్లలు కాదు. ఎందుకు మారిపోయినాయి? రే, అప్పుడు తాత చెప్పాడు, రే అది మా కాలం రా, అది అజ్ఞాన కాలం, కానీ ఇది అజ్ఞాన కాలం కాదు. ఇది ఏ కాలం? విజ్ఞాన కాలం. అరచేతిలో విశ్వం అన్నమాట, అరచేతిలో ప్రపంచం. అమెరికాలో ట్రంప్ ఏం చేస్తున్నాడో నీ మంచం మీద పొడుకుని చూసేస్తా ఉన్నావు అండి. నీ కూతురు హాస్టల్లో ఏం చేస్తుందో ఆ వీడియో కాల్లో చూసేస్తా ఉన్నావు. ఏ ప్రపంచం ఇది? అరచేతిలో ప్రియులారా విశ్వాన్ని చూసే రోజులు, అరచేతిలో విశ్వాన్ని చూసే రోజులు. నాకంటే ముందు తరంలో మన పితరులు అండమాన్ వెళ్తూ ఉండేవారు, రంగుని వెళ్తూ ఉండేవారు, బర్మా వెళ్తూ ఉండేవారు. అక్కడి నుంచి ఏదో ఉత్తరం వేస్తే అక్కడి నుంచి 15 రోజులకు వస్తే ఈ 15 రోజుల్లో మరలా ఇక్కడి నుంచి ఉత్తరం రాస్తే ప్రియులారా ఈ మధ్యకాలంలో జరగవలసిందంతా జరిగిపోయేది. అలాంటి దినాలలో నుండి దేవుడు ప్రియులారా మనల్ని విజ్ఞానతలోనికి నడిపించాడు. ఎంత విజ్ఞానం అంటే, మన బిడ్డల్ని దేవుడు ప్రేమించి, ఇదిగో 2 బిడ్డలు డాక్టర్గా చదువుతూ ఉన్నారు, కొందరు బిడ్డలు నర్సింగ్ చదువుతూ ఉన్నారు, కొంతమంది బిడ్డలు ఇంజనీర్గా చదువుతూ ఉన్నారు. ప్రియులారా ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప సంగతి. ప్రియులారా మన బిడ్డలు ఇంజనీరింగ్ అయిపోయి కొంతమంది సాఫ్ట్వేర్లో ఉన్నారు, కొంతమంది బ్రిడ్జిలు కడతా ఉన్నారు కదా. ఆ యేసురత్నం వాళ్ళ తమ్ముడు సన్నీ, మీకు తెలుసు కదా, ఈ హైవే బైపాస్ బ్రిడ్జ్ చేసినప్పుడు ఇక్కడ దగ్గరుండి సారీ అక్కడ ఉన్నాడు, నేను చూశాను. ఏంటి బాబా చూస్తున్నావా అన్నాను. ఏం చూస్తామండి, ఈ బ్రిడ్జ్ కట్టింతున్నానండి అన్నాడు. ఆశ్చర్యం వేసింది కదా, ఆశ్చర్యం వేసింది. మన బిడ్డలు సాఫ్ట్వేర్లో ప్రియులారా ఏంటేంటో తయారు చేసేస్తూ ఉన్నారు. ప్రియులారా డాక్టర్లు మనిషిలాగానే ఉంటున్నాడు, కోసేస్తున్నారు, తీయవలసినవి తీసేస్తున్నారు, ఎట్టవలసినవి ఎట్టేస్తున్నారు, కుట్టేస్తూ ఉన్నారు. ఎంత ఆశ్చర్యం. ఇది అజ్ఞాన కాలం అంటారా? కాదు బిడ్డలారా, ఇది అజ్ఞాన కాలం కాదు. ఇది ఏ కాలం అమ్మా? విజ్ఞాన కాలం. ఇదివరకు ఆపరేషన్ చేయాలంటే బ్రతుకున్నటువంటి మనిషిని ఇలాగా బలహీనులుగా ఉన్నటువంటి మనిషిని మంచం మీద పడుకోబెట్టి 2 చేతులు 2 కాళ్ళు మంచానికి కట్టి వాడు చూస్తూ ఉండగానే పట్టుకోసేసేవారు. ఆ కోతకి తట్టుకోలేక వాడు కేకలు పెడుతూ ఉంటే ఆ కేకలు వీళ్ళు ఏం పట్టించుకునేవారు కాదు. అదే ప్రియులారా ఆ కోత కోసేసి కుట్టేసి ఆ తర్వాత ఏదో మందులు వేసేవారు. అంటే అప్పట్లో ప్రియులారా మత్తు అనేది కనుగొనలేదు. మత్తు కనుగొనక ముందు, అంతే కదమ్మా శ్రీలేఖ,
మత్తు కొనగొనక ముందు ఇలాగూ డైరెక్ట్గా కోసేవారు. కానీ దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఇదిగో ఇప్పుడు ఈ కోత వారికి తెలియకుండా ఉండాలి అనే ఉద్దేశంతో అండి. మన పేపర్లో చదివాను, భార్య అన్నదంట భర్తతోటి, ఏమండి మీకు ఆరోగ్యం బాగోట్లేదు, ఆసుపత్రికి వెళ్దామన్నదట. భర్త అన్నాడంట, అదేంటి, నేను రోజు పనికి వెళ్తున్నాను, నేను బాగానే ఉన్నాను, నాకు బలహీనత ఏంటంటే, లేదండి మీకు ముందుట్లాగా మీరు ఉండట్లేదు, ముందుట్లాగా మీరు పని చేసుకోలేకపోతున్నారు, ముందుట్లాగా మీరు చలాకీగా ఉండట్లేదంటే, అయ్యి బాబమ్మయ్య ఆవిడకి ఎంత ప్రేమ వచ్చేసిందని నిజంగానే హాస్పిటల్కి వెళ్ళాడట. హాస్పిటల్కి వెళ్తే అప్పటికే ప్రియులారా జరుపుకున్నటువంటి లావాదేవీలను బట్టి ఆసుపత్రికి వెళ్ళడమే తెలుసు. ఆయన బయటికి ఎలా వచ్చేసరికి అప్పటికే ఆయనకి ఆపరేషన్ చేస్తుందంట. ఏంటి ఆపరేషన్ అంటే, డాక్టర్లు అడిగితే నీ కిడ్నీ వేరొకరికి డోనర్ చేస్తాము అన్నదట. ఎలా డోనర్ చేశానంటే, నాకు కొంచెం ఏదో కొనుక్కోవాలనిపించింది, బంగారు నెక్లెస్ పక్కావిడ కొన్నది, మరి కొనుక్కునే మార్గం లేదు కాబట్టి నీ కిడ్నీ బేరం పెట్టాను, నీ కిడ్నీ బేరం పెడితే నాకు నెక్లెస్ వచ్చేసింది అన్నదట. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఏ కాలం అమ్మా? ఏ కాలం? విజ్ఞాన కాలం. ప్రియులారా, విజ్ఞాన కాలంలోనే ప్రియులారా అజ్ఞానులు చక్కగా పంటలు పండించి వరిధాన్యాలు కాయగూరలు చక్కగా తిన్నారు. కానీ ఈ విజ్ఞాన కాలంలో మనుషులు తినే రోజులట. ఏ రోజులు? ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 53వ వచనంలో వ్రాయబడి ఉంది, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లి కురాక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లి కురాక, చెట్టుకొకరు పుట్టకొకరు అనాథులై అరచే రోజు, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథులై అరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, అదే ఆ రోజు. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోజులు అజ్ఞానమైనటువంటి రోజుల్లో ఆహారాన్ని పండించి తింటే నేటి విజ్ఞానులం అనుకుంటున్నటువంటి వారు ఏం చేస్తున్నారంట? 28:53లో కని పెంచి పెద్ద చేసినటువంటి వారి కుమారుల యొక్కయు, ఆ మాట చదవండి, కుమారుల యొక్కయు కుమార్తెల యొక్కయు అబ్బా ఎంత భయంకరమైన మాట. వినండి ప్రియులారా, విజ్ఞానం వెర్రి పుంతలు తొక్కుతూ ఉంది, విజ్ఞానం వెర్రి పుంతలు తొక్కుతూ ఉంది. మీకు తెలుసు కదా, పేపర్లో వచ్చినటువంటి న్యూస్, ఒక భార్య సాక్షాత్తు ప్రియులారా భర్తను చంపి ఫ్రిడ్జ్లో పెట్టి రోజుకొక అవయవం వండికి తిన్న సంఘటన జ్ఞాపకం ఉందా ప్రియులారా? జ్ఞాపకం ఉందా? రోజుకొక సంఘటన. ప్రియులారా, అబ్బాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు, మా అబ్బాయి కనిపించట్లేదని కంప్లైంట్ ఇస్తే ప్రియులారా నెత్తిగారు ఏమీ అచ్చుకి దొరకట్లేదు. అప్పటికే నెలలైపోయింది. ఇంటికి వచ్చారు, సోదా చేస్తూ ఉన్నారు ఇంటిని. పోలీసులు అప్పుడప్పుడు సోదా చేస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే, కొంతమంది స్త్రీలు ఈ 2 వారాలు అనుకుంటాను జరిగినటువంటి సంగతి, భార్య భర్తను చంపి మంచం కింద టైల్స్ తీసి గొయ్యి తీసి కప్పెట్టేసి మళ్ళీ టైల్స్ వేసేసిందండి. వింటున్నారా ప్రియులారా? మన కోనసీమలో పోయిన వారం చెప్పాను కదా నేను, ఇంచుమించు అధికారికంగా రాని లెక్కలు ఇంకేనా ఉన్నాయో తెలియదు, అధికారికంగా లెక్కలు వచ్చినాయి. 739 మంది భర్తలు చనిపోయారంట. ఎలా చనిపోయారని ఇన్వెస్టిగేషన్ చేస్తారు.
పరీక్షించబడే గుంపులో ఉన్నావా? ఒకసారి మనలను మనమే ఆలోచన చేసుకుందాం, మనలను మనమే పరీక్షించుకుందాం, మనలను మనమే ప్రియ దేవుని బిడ్డలారా జీవితాలను సరి చేసుకుంటూ మన ఆశ్రయస్థానాన్ని మనము కనుగొందాం. ఏది క్షేమం, ఏది క్షేమం, ఎక్కడ భద్రత? లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడే భూమి మీద కానీ యాతన పడుచు ఉన్నాడు. అన్ని సౌకర్యాలు కలిగిన వాడే కానీ ప్రియులారా నీళ్ల కోసం తాతలాడుతూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభుని అంగీకరిస్తే దేవునికి స్తోత్రం. ఒకవేళ అంగీకరించకపోతే నిన్ను నీవు ఒక్కసారి ఆలోచన చేసుకో, నిన్ను నీవు ఒకసారి పరిశీలించుకో, నిన్ను నీవు ఒకసారి పరీక్షించుకో. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ సమయం దాటిపోతే మరలా వస్తుందో రాదో, ఈ సమయం మరలా నీకు దొరుకుతుందో లేదో. మందిరం ఉంటుంది, పునరుత్థాన దినం ఉంటుంది. ప్రియులారా నువ్వు నేను ఉంటామా? నువ్వు నేను ఉంటామా? ఇక్కడ ఈ మందిరం ఉంటుంది, ఈ సేవ జరుగుతుంది, కానీ నువ్వు ఉంటావా? నేనుంటానా? మనం ఉంటామా? జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కసారి ప్రియులారా మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఆ ఉగ్రత దినాన్ని ప్రభువా నేను దాచబడాలి. మిక్కిలి అల్ప జీవులైనటువంటి కుందేళ్ళే ఇంత జ్ఞానము కలిగి శత్రువు నుండి తప్పించబడడానికి, ఉగ్రత నుండి దాచబడడానికి బండ సందులలో నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఆ శత్రువులకు కనబడకుండా కాపాడబడుతూ ఉంటే అన్నీ తెలిసినటువంటి నేనెంత సిద్ధపాటు కలిగి ఉండాలి, నేనెంత సిద్ధపాటు కలిగి ఉండాలి, నేనెంత జ్ఞానము కలిగి ఉండాలి అనేది మనల్ని మనం పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. తల వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడైన మా ప్రభువా, మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఉగ్రత దినాన దాచబడే బుద్ధి జ్ఞానాలు దాయిచ్చారు. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.